కానీ కళ్ళకైతే మంచిగా కనిపించాయండి. వీటిని మేము గుబ్బలు చింతకాయలు అంటాము. అసలు కనపడట్లేదు కదా. అక్కడైతే ఒక పావు కేజీ 80 రూపీస్ అంట తీసుకున్నాము. ఇయర్కి ఒకటైనా తినాలి కదా, ఇంకా రాను అసలు కనిపించవేమో. ఆ తర్వాత ఇక్కడ స్టేషనరీ ఐటమ్స్కి వచ్చాము. అసలు ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో స్టేషనరీ ఐటమ్స్, ఏది తీసుకోవాలనేది నాకే అర్థం కావాలి. ఇన్ని రకాలు చూసారంటే అసలు ఆగుతారా? ఇంక ఏవో క్యూట్ గా ఉన్నాయితే తీసుకున్నా. అందులో 10 or 5 రూపీస్ ఐటమ్స్ మాత్రమే తీసుకుంటానండి, ఎందుకంటే పిల్లలు కూడా పడేస్తారు కదా, అందుకని తక్కువలోనే తీసుకుంటూ వెళ్తాను. ఇవైతే పెన్సిల్స్ అనమాట. ఇక తర్వాత మినిమం థింగ్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు లైక్ పక్క పెన్సిల్లు, టిక్ టాక్స్, పిన్నీస్లు, పసుపు దారాలు, నెయిల్ పాలిష్లు, మెహందీ, ఇవి మాత్రమే ఉంటాయన్నమాట మన షాప్లో మినిమం థింగ్స్. సో ఎక్కువ పెట్టుకొని మళ్ళీ సేల్ అవ్వకపోతే కష్టం కదా అని కొన్ని మాత్రమే తీసుకుంటున్నాను, ఎమర్జెన్సీకి ఎవరైనా వస్తే అడిగి ఇవ్వడానికి గబుక్కుని. ఇక ఆ తర్వాత నుంచి వచ్చేసి టాయ్స్ షాప్కి అయితే వచ్చాము. అలాగే లాటరీ కూడా తీసుకుంటాం. ఇది మహేష్ ఫ్యాన్సీ అని ఉంటుంది 1 టౌన్లో. మనకి ఇక్కడ బర్త్డే ఐటమ్స్ కూడా హోల్సేల్గా లభిస్తాయండి, చాలా తక్కువ రేట్కి రీజనబుల్గా ఉంటే ఎవరైనా కొత్త వాళ్ళైతే విజిట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.